హలో అండి, నేను డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు నేను స్కిన్ మీద మనం యూజ్ చేసే క్రీమ్స్ ఎలాంటివి, దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మనం డాక్టర్ చెప్పినాక అలా కంటిన్యూస్గా వాడుకోవచ్చా లేదా, ఎలాంటి సజెషన్స్ మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదామండి. యూజువలీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు ఒక స్కిన్ ప్రాబ్లమ్కి సంబంధించి క్రీమ్స్ రాస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్కి ఒక టైప్ ఆఫ్ క్రీమ్స్ రాస్తారు, పేషెంట్కి నల్ల మచ్చలు ఉంటే ఒక టైప్ ఆఫ్ క్రీమ్ రాస్తారు, ఎగ్జిమాస్ ఉంటే ఒకటి, సోరియాసిస్, అలా డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ రాస్తారు. సో చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఆ క్రీమ్ వాడితే తగ్గిపోయిందని దే ట్రై టు యూజ్ దట్ సేమ్ క్రీమ్ ఫర్ అదర్ ప్రాబ్లమ్స్ అండి. అండ్ పర్టికులర్లీ తామర, ఇప్పుడు తామర ప్రాబ్లం ఉంది, సోరియాసిస్ ఉంది, పేషెంట్కి తెలియదు, అది ఒక రౌండ్ ప్యాచ్ లాగే కనిపిస్తుంది చూడడానికి. తామర రౌండ్ ప్యాచ్ లాగే ఉండొచ్చు, సోరియాసిస్ కూడా ఒక్కోసారి రౌండ్ ప్యాచెస్ లాగా ఉంటాయి, కొన్నిసార్లు పెద్ద ప్యాచెస్ ఉంటాయి. కాకపోతే పేషెంట్కి అది తెలియక ఏం చేస్తారు, ముందు తామర కానీ లేదంటే సోరియాసిస్కి వచ్చారు పేషెంట్, కానీ వాళ్ళకు తామర డెవలప్ అయింది, వాళ్ళకు తెలియకుండా ఆ సోరియాసిస్కి సజెస్ట్ చేసిన క్రీమ్సే ఆ తామర ప్యాచెస్ మీద అప్లై చేసేస్తారు. సో దానివల్ల ఏంటంటే టెంపరీ వాళ్ళకి ఏదో రిలీఫ్ వస్తుంది, బాగానే ఉన్నారనుకుంటారు, కానీ దానివల్ల ప్రాబ్లం లోపల ఇంకా పెరిగిపోతుంది, సైలెంట్గా ఇంకా స్ప్రెడ్ అవుతుందనే విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతారు. ఇంకా వేరే ప్లేసెస్లో కూడా స్ప్రెడ్ అయినా కూడా అది ఇంకా సోరియాసిసే అనుకుంటూ చాలాసార్లు పేషెంట్స్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారండి. ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైనా సరే స్కిన్ క్రీమ్స్ ఒకదానికొకటి అదే ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు, ట్రై చేద్దాము, అలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు. దానివల్ల చాలామంది చేతులు కాల్చుకోవడం, ఫేస్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రియాక్షన్స్ వచ్చిన పేషెంట్స్ చూస్తుంటాం. మెయిన్ పర్టికులర్లీ చాలా జాగ్రత్త పడాల్సిన టైప్స్ ఆఫ్ క్రీమ్స్లో స్టెరాయిడ్ బేస్ క్రీమ్స్ అండి. ఈ స్టెరాయిడ్ బేస్ క్రీమ్స్ అనేవి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి, కానీ ఎలాంటి స్కిన్ కండిషన్స్కి వాడాలి, ఎన్ని రోజులు ఆ స్కిన్ కండిషన్స్కి వాడాలి అనే నాలెడ్జ్ డెఫినెట్లీ ఉండాలి పేషెంట్కి. అండ్ డాక్టర్ని కూడా డాక్టర్ చెప్పుంటారు, కానీ మీరు కావాలి అంటే ఇంకొకసారి ప్రాపర్గా తెలుసుకొని మీరు వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టెరాయిడ్స్ క్రీమ్స్తో వాడుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో పేషెంట్ విల్ బీ టెంప్టెడ్ టు యూజ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. అంటే ఇది వాడితే తగ్గిపోతుంది కదా, మరి ఇదే ఇంకా కంటిన్యూస్గా వాడుకుంటే అయిపోతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళమని దే టెండ్ టు యూజ్ దట్ స్టెరాయిడ్స్. అండ్ యూజువల్లీ ఏంటంటే స్టెరాయిడ్ కేవలం ఓన్లీ స్టెరాయిడ్ క్రీమ్ కాకుండా పర్టికులర్లీ సోరియాసిస్, ఎగ్జిమాస్ ఇలాంటి కండిషన్స్లో పేషెంట్కి ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత స్టెరాయిడ్ క్రీమ్స్ వాడమంటారు. కానీ పేషెంట్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్వీనియన్స్ కోసము ఇవన్నీ కాకుండా ఇది ఒక్క క్రీమ్ పెట్టుకుంటే ప్రాబ్లం తగ్గిపోతుందని ఫర్ ఈజ్ ఆఫ్ దర్ యూజ్ దే స్టాప్ యూజింగ్ ద మాయిశ్చరైజర్స్ అండ్ డైరెక్ట్గా స్కిన్ మీద స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల కూడా లాంగ్ టర్మ్లో స్కిన్ మీద చాలా చేంజెస్, సెకండరీ చేంజెస్ ఫాస్ట్గా వస్తాయి. అదే మాయిశ్చరైజర్ పెట్టి వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే డైరెక్ట్గా క్రీమ్ వేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద క్రీమ్ అండి, యూజువలీ డాక్టర్ ఏంటంటే 2 to 3 weeks మ్యాక్సిమం స్టెరాయిడ్ క్రీమ్స్ డైరెక్ట్గా పెట్టమంటారు. తర్వాత రిక్వైర్డ్ బేసిస్లో అంటే పేషెంట్కి సివియారిటీ తగ్గితే స్ట్రెంత్ ఆఫ్ ద క్రీమ్ని తగ్గించడము, లేదు అంటే ఫ్రీక్వెన్సీ అంటే నంబర్స్ ఎన్నిసార్లు పెట్టాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అడ్వైస్ చేసి తగ్గిస్తూ ఉంటారు. అండ్ మీకు స్టెరాయిడ్ అవసరం పడుతుంది అంటే ప్రాబ్లం మానేయంగానే మళ్ళీ వస్తుంది స్టెరాయిడ్, అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ ఓరల్ మెడికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అండి. అండ్ ఈవెన్ స్టెరాయిడ్ స్పేరింగ్ క్రీమ్స్ ఉంటాయి, అంటే యూజువల్లీ వైటమిన్ డి బేస్ క్రీమ్స్ కానీ అండ్ ఇమ్యూనోమాడ్యులేటింగ్ క్రీమ్స్ అంటే టాక్రోనస్, పిమ్క్రోనస్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయి. అది డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు వాడుకుంటే మీకు ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేసే రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుందండి. అండ్ పర్టికులర్లీ ఫేస్ మీద చిన్న పిల్లల్లో స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది పల్చగా ఉంటుంది అండ్ వాళ్ళ ఏజ్ కంటే ఆ స్ట్రెంత్ ఆఫ్ ద క్రీమ్ ఎక్కువైపోయిందంటే నార్మల్గా పెద్దవాళ్ళలో 5 times పని చేస్తే వాళ్ళలో 10 times వరకు దాని ఎక్స్ట్రా ఎఫెక్ట్ వచ్చేలాగా అయిపోతుంది. అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద క్రీమ్ డెఫినెట్లీ కిడ్స్లో లోయెస్ట్ ఎండ్లో ఉండే స్టెరాయిడ్స్ క్రీమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా యూజువలీ వాళ్ళలో తక్కువ వరకు యూజ్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ ఏజ్ కిడ్స్లో పర్టికులర్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ ఫోల్డ్స్ ప్లేసెస్లో అంటే అండర్ ఆర్మ్స్, ఈవెన్ థై ఫోల్డ్స్, నెక్, బ్రెస్ట్ కింద ఏరియాస్ అలాంటి ప్లేసెస్లో దేర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టెరాయిడ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ లెస్సర్ డ్యూరేషన్ అండి అండ్ లెస్సర్ స్ట్రెంత్ క్రీమ్ మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే ఆ ఏరియాలో స్కిన్ అనేది ఫోల్డెడ్గా ఉండి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ ఎక్స్ట్రా ప్రికాషన్ అలాంటి ప్లేసెస్లో వాడుతున్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫేస్ పర్టికులర్లీ ఏంటంటే ఫేస్ మీద పెట్టినప్పుడు ఏదో రీజన్కి సెబోరిక్ డెర్మటైటిస్ ఆర్ సోరియాస్టిక్ ప్యాచెస్ ఏదన్నా ఆర్ సమ్ లైట్ రియాక్షన్స్ లాగా అలర్జీస్ లాంటివి జరిగినప్పుడు సమ్టైమ్స్ వీ సజెస్ట్ స్టెరాయిడ్ క్రీమ్స్ ఆన్ ద ఫేస్. డెఫినెట్లీ డాక్టర్ డర్మటాలజిస్ట్ ఉన్నప్పుడు మాత్రం దే డెఫినెట్లీ అండర్స్టాండ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్రీమ్, ఫార్ములేషన్ ఆఫ్ ద క్రీమ్, ఎంత సివియారిటీ ఉంది అనేది డెఫినెట్లీ అసెస్ చేసి దే విల్ గివ్ యూ ద స్టెరాయిడ్ క్రీమ్.
సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దే సజెస్ట్ యూ టు యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 to 5 days. బట్ కానీ చాలామంది ఇది ఏదో బాగుంది, రిజల్ట్ బాగా వస్తుంది, కలర్ ఇంప్రూవ్ అవుతుందని ఆల్టర్నేటివ్గా దే స్టార్ట్ యూజింగ్ లైక్ సమ్ టైమ్స్ ఫెయిర్నెస్ క్రీమ్స్ లాగా కూడా ఈ అబ్యూస్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ఇనీషియల్ స్టేజెస్లో చాలా బాగా తగ్గుతుంది అని చాలామంది దే ఫీల్ గుడ్, అంటే బాగా గ్లో వస్తుంది, తెల్లగా అవుతున్నాము అని దే స్టార్ట్ అబ్యూజింగ్ ఇట్ ఓవర్ ది ఎంటైర్ ఫేస్. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే కాస్ట్ కూడా తక్కువ ఉంటుందని దే జస్ట్ గెట్ ఇట్ ఓవర్ ద కౌంటర్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ వితౌట్ ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. సో ఈ అన్ని రీజన్స్ వల్ల స్టెరాయిడ్స్ అనేది అబ్యూస్ ఓవర్ ద కౌంటర్ చాలా పెరిగిపోయిందండి. అండ్ ఈవెన్ కొంతమంది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం స్టెరాయిడ్ కూడా ఇస్తున్నాము, ఫంగల్స్ కూడా అంటే యాంటీఫంగల్ కాంపోనెంట్ కూడా ఉంది, సరే మేము యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, స్టెరాయిడ్ కూడా ఇస్తున్నాము, సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, అది ఫంగస్ కాకపోయినా ఆర్ ఫంగస్ ఉన్నా ఏం కాదు అనే రాంగ్ నోషన్లో దే టెన్ టు కంటిన్యూ దిస్ స్టెరాయిడ్ క్రీమ్స్ అండి. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి చాలామంది మాకు అలర్జీ ఉంది ఏదైనా క్రీమ్ ఇవ్వు, సో వాళ్ళకి తెలియదండి, అంటే యూ కాంట్ టెల్ దట్ దే ఆర్ రాంగ్, వాళ్ళకి తెలియదు, బట్ వీ టెన్ టు ఆస్క్ దెమ్ అండ్ ఫోర్స్ దెమ్ టు గివ్ సమ్ క్రీమ్. సో వాళ్ళకు తెలిసినది ఏదో క్రీమ్ ఇచ్చేస్తారు, మనం ఏదో తగ్గుతుంది కదా అది పెట్టుకున్నప్పుడు. డెఫినెట్లీ స్టెరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల ప్రపంచంలో 50 to 70% ఆఫ్ స్కిన్ ప్రాబ్లం తగ్గినట్టే అనిపిస్తాయి. సో టెంపరీ తగ్గుతుంది కదా అని మళ్ళీ వెళ్ళి మనమే తెచ్చేసుకుంటాం ఆ క్రీమ్, దీనివల్ల కూడా మీ స్కిన్ అనేది పాడవుతుందండి. సో అలాంటి పరిస్థితి వస్తుందంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ట్రీట్మెంట్ యూ ఆర్ డూయింగ్. సో ప్లీజ్ స్టాప్, డోంట్ యూస్ స్టెరాయిడ్ క్రీమ్స్ బై యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్ అండ్ పర్టికులర్ అండ్ ఫేస్ కిడ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. అండ్ ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల నాట్ జస్ట్ స్కిన్ పాడవడం అండి, యూ విల్ హ్యావ్ సెకండరీ సైడ్ ఎఫెక్ట్స్. క్యూటేనియస్ అబ్జార్ప్షన్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 grams ట్యూబ్ 30 grams ట్యూబ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month వాడాల్సింది బాడీ సర్ఫేస్ ఏరియా వైడ్గా ఉండి అంటే చాలా ప్యాచెస్ ఉన్నప్పుడు అంత ఏరియాలో పెట్టడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వితిన్ 3 to 4 days దే కంప్లీట్ ద ట్యూబ్. సో అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ మనం యూజ్ చేయాల్సిన ఎక్స్ట్రా అప్పర్ లిమిట్ని క్రాస్ చేసి మనం ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. సో స్లోలీ ఇట్ ఇంక్రీజెస్ ద క్యూటేనియస్ అబ్జార్ప్షన్, అంటే స్కిన్ ద్వారా బాడీలోకి అబ్జార్బ్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ ద క్వాంటిటీ షుడ్ నాట్ బి ఎక్సీడ్. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్రీమ్స్ కంటిన్యూస్గా పెట్టడం వల్ల చర్మం అనేది పలుచగా అయిపోతుంది అండ్ ఇంకా అబ్జార్ప్షన్ పెరిగిపోతూ ఉంటుందండి. అండ్ ఆ ఏరియాలో బ్లడ్ వెజల్స్ కనిపించడము, పర్మనెంట్గా తెల్ల మచ్చలు రావడము, హెయిర్ ఇంక్రీజ్ అవ్వడము అండ్ ఫేస్ మీద పెట్టినప్పుడు పర్టికులర్లీ పింపుల్స్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫేస్ మీద పెట్టినప్పుడు ఇనీషియల్గా బాగా తెల్లగా అవుతున్నారు అనిపిస్తుంది, సో స్టాప్ చేయడానికి ట్రై చేయగానే మళ్ళీ నల్లగా అవుతున్నారు, సో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా ఒక విషయస్ సర్కిల్లో పడిపోయి ఆ స్టెరాయిడ్ క్రీమ్ని ఆపలేక అలా కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు. అండ్ అది స్టాప్ చేసినప్పుడు వాళ్ళు దే ఫీల్ సో డిఫికల్ట్, అందరిలో కలవడానికి, పింపుల్స్ రావడము, ఆ నల్లగా అయిపోయామని ప్రతి ఒక్కరు అడగడము, అలాంటి సోషల్ డిఫికల్టీస్కి మళ్ళీ ఇంకా వాళ్ళు బెండ్ అయిపోయి మళ్ళీ ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది వాడుతూ ఉంటారండి. అండ్ సెకండరీగా డెమోడెక్స్ ఫాలిక్యులైటిస్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా దే విల్ గెట్ ఆన్ దేర్ ఫేస్ అనమాట. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడము డెఫినెట్లీ జరుగుతుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్ అండి, ఇంత సివియర్గా స్టెరాయిడ్స్ యూజ్ చేసింటారంటే బాడీ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసము అంత సెకండరీ వాళ్ళ బాడీలో ఉండే స్టెరాయిడ్ లెవెల్ ప్రొడక్షన్ అనేది కార్టికోస్టెరాయిడ్స్ అనేది కంప్లీట్లీ అది స్టాప్ అయ్యి పేషెంట్ డెవలప్ కుషింగ్ సిండ్రోమ్, అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ హయ్యర్ ఎండ్, అంటే వెరీ బ్యాడ్ లెవెల్ ఆఫ్ స్టెరాయిడ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద స్కిన్. అండ్ దానివల్ల వాళ్ళ బాడీలో క్లాటింగ్ టెండెన్సీ పెరిగి హీ డెవలప్ క్లాట్స్ ఇన్ హిస్ లంగ్స్. సో ఇంత సివియర్ అబ్యూస్ అనేది మన యూజ్ చేస్తున్నారు మన పబ్లిక్లో అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ టు నో దట్ we are not supposed to use any steroid by ourselves over the counter beyond the doctor prescription అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ ఈజీగా అవైలబుల్, కాస్ట్ చాలా తక్కువ అని మనమే తెంచుకొని అసలే వాడొద్దు. డెఫినెట్లీ డాక్టర్ చెప్పినంత డ్యూరేషన్ మాత్రమే వాడి మీ స్కిన్ని స్టెరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవడం మన అందరి రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ.